హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి మ్యాథ్స్ ఎక్స్పెక్టెడ్ పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్. ఏ ట్రావెల్స్ 15 కిలోమీటర్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్ ఫర్ అవర్. హీ ట్రావెల్స్ అనదర్ 25 కిలోమీటర్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్ ఫర్ అవర్. వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ అంటాడు. ఓకే, సో ఏ అట 15 కిలోమీటర్లని 30 కిలోమీటర్లు ఫర్ అవర్ వేగంతో, మళ్ళీ ఇంకొక 25 కిలోమీటర్ని 10 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్ళిండంట. అయితే ఆయన యొక్క సగటు వేగం లేదా సరాసరి వేగం కనుక్కోమంటారు. ఓకే, ఎప్పుడైనా సరే మనం సగటు లేదా సరాసరి వేగం కనుక్కోవాలంటే సింపుల్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది ఆల్రెడీ మనం ఇంత ముందుకు డిస్కస్ చేసినాం. ఓకే, సో మొత్తం ఎంత డిస్టెన్స్ పోయిండు, మొత్తం ఎంత టైం పట్టింది తీసుకుంటే మనకు కావాల్సిన సగటు వేగం వస్తుంది. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకింగ్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 15 + 25 ఎంత? 40 కిలోమీటర్స్ డివైడెడ్ బై టైం కావాలంటే మనం ఏం చేయాలి? డిస్టెన్స్ బై స్పీడ్. 15 కిలోమీటర్స్ బై 30 కిలోమీటర్ ఫర్ అవర్ ప్లస్ 25 కిలోమీటర్స్ బై 10 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఇదేమైతుంది? 1/2, 1530. 1/2ని మనం 0.5 రాసుకోవచ్చు కదా. ఓకే, 0.5 ప్లస్ 25/10 అంటే 2.5 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? 40/3. సో 40/3 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ P/Q ఈజ్ ఈక్వల్ టు 5:2, దెన్ 2P - 3Q ఈజ్ టు 3P - 5Q ఈజ్ ఈక్వల్ టు అంటాడు. ఓకే, సో P/Q, PQ ప్లేస్లో 5 2 సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. 2 × 5 - 3 × 2 ఈజ్ టు 3 × 5 - 5 × 2. 2 × 5 10 - 3 × 2 6, 3 × 5 15 - 5 × 10. సో 10 - 6 అంటే ఎంత? 4. 15 - 10 అంటే ఎంత? 5. 4:5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What will be the compound interest on a sum of 1200 for 2 years at the rate of 20% per annum when the interest is compounded yearly అంటాడు. ఓకే, సో 1200 రూపాయలకి 2 సంవత్సరాలకి 20% వడ్డీ రేటుతో సంవత్సరానికి 2 సంవత్సరాలకి అడుగుతున్నాడు. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 ఇయర్స్కి 20% అంటే సక్సెసివ్ లెస్ ఏమొస్తుంది? 44%. 1200లో 44% కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు, చాలా సింపుల్గా 20% అనగా డైరెక్ట్ వాళ్ళు 44% కనుక్కుంటారు. అదొకటి. ఇంకొక లాజిక్ ఏంటంటే 44% అనేది 11 మల్టిపుల్ కాబట్టి సో మనకి ఖచ్చితంగా మన ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉంటుంది. అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఏముంది చేద్దాం చూడండి. సో 1200 కదా, సో జనరల్ మెథడ్లో చెప్తా చూడండి. 1200లో 2 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్కి 20% కదా, సో ప్లస్ 20%. 20% ఎంత? ఇందులో 10% 120, 20% ఎంత? 240, ఎంత అయింది? 1440. ఓకే, సో మళ్ళీ ప్లస్ 20%. ఇందులో 10% ఎంత? 144. 20% ఏమవుతుంది? 144కి డబల్ ఎంత? 288. ఓకే, సో దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14288. చూడండి 288, ఇక్కడ 8 వస్తుంది. 8 4 12, 4 2 6 1 7 1 ఎంత? 1728 వస్తుంది. ఓకే, ఇదేంటిది అన్నట్టు? ప్రిన్సిపల్ అంటే అసలు. ఇదేంటిదంటే మొత్తం అంటే ఏంటంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి ఉంటుంది. లేదా ఓన్లీ వడ్డీనే కావాలంటే మీరు ఈ 240 ఈ 288ని యాడ్ చేస్తే ఓన్లీ వడ్డీ వస్తుంది. మళ్ళీ ఇందులోంచి తీసేసినా వస్తుంది, లేదా ఈ రెండింటిని యాడ్ చేసినా వస్తుంది. 240 + 288. సో యాడ్ చేస్తే ఎంత? 528. ఆప్షన్ 4. ఎందుకంటే యూనిట్ డిజిట్ 8 రావాలి కదా. 0 8 అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 8 ఉండాలి. 8 ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది. ఓకే, సో అట్లయినా చేయొచ్చు. లేదా ఈ 240 ఉంది కదా, సో దీనికి ఎగ్జాక్ట్లీ మీరు కంప్లీట్ అవ్వడానికి ఇది ఒక 248 అనుకొని అట్లా కూడా యాడ్ చేసి మళ్ళీ తర్వాత రిమైనింగ్ 40 యాడ్ చేయొచ్చు. ఓకే, సో అది మన కంఫర్ట్ని బట్టి యాడ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The simple interest on a sum for a certain number of years, same as the
rate percentage of the interest is equal to the sum itself, the number of years is equal to అంటుంది. ఓకే, the simple interest on a sum for a certain number of years same as the rate percentage of the interest is equal to the sum itself అంటే సో క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నది. సో చూద్దాం. వాడు ఇచ్చిన దాన్ని అయితే ఏమంటుండు, సేమ్ యాజ్ ద రేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటుండు, ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రిన్సిపల్ అంటుండు. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు అంటుండు. ఓకే, ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు, సేమ్ యాజ్ ద రేట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉన్నది. సో చూద్దాం, మనమైతే క్వశ్చన్ అయితే చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్ అంటుండు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సరే, రేట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఇట్ సెల్ఫ్ అంటుండు, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటుండు. ఓకే, సో చూద్దాం. చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 కదా. ఓకే, ఇంట్రెస్ట్ సేమ్ యాజ్ ద రేట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటుండు, ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఇట్ సెల్ఫ్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి అంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. సో ఐ ప్లస్లో పీనే పెట్టి, పీ ప్లస్లో పీనే పెట్టి, టీలో పీనే పెట్టేసి 100 పెట్టేస్తే అది టైమ్ ఈజ్ ఈక్వల్ టు 100. సంథింగ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఏదో ఒకటి టాలీ అవ్వట్లేదు నాకు తెలిసి. క్వశ్చన్ కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ ఇచ్చారు. సో మళ్ళీ చూద్దాం. చూడండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం కొంచెం మాడిఫై చేస్తే చేయొచ్చు. చూడండి, యాక్చువల్గా ఇది ఇట్లా కాకుండా ఇప్పుడు ఏమంటుండంటే మన క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ యాజ్ ద రేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటుండు కదా. సో అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి అండ్ రేట్ పర్సంటేజ్ సమానం అన్నట్టు, టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సమ్కి ఈక్వల్గా ఉందన్నట్టు, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పి, ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి సమానంగా ఉంది, ఇట్లా వేయాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా నెంబర్ ఆఫ్ ఇయర్స్ రేట్ పర్సంటేజ్ ఈక్వల్ అని ఇవ్వాలి. ఇక్కడ మన కామా పెట్టి చెప్పేలోపు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు రేట్ పర్సంటేజ్, మళ్ళీ సేమ్ మళ్ళీ కామా పెట్టి రాసేలోపు ఈ సింపుల్ ఇంట్రెస్టే ఈక్వల్ టు సమ్ ఇట్ సెల్ఫ్ అని వస్తుంది. అలా ఇవ్వద్దు. ఓకే, సో మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సింపుల్గా వస్తుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100 కదా. సో ఐ ప్లస్లో పీ రాస్తున్నా, పీ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. ఓకే, సో టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టీ రాసుకోవచ్చు కదా. ఆర్ ప్లస్లో టీ రాసుకుంటున్నా బై 100. ఓకే, సో దీనికి ఆన్సర్ 100 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ కదా. ఓకే, సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 ఇట్లా వస్తుంది. ఇది చాలా టైమ్స్ అడిగిండు క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుంది, కానీ క్వశ్చన్ ఇక్కడ అడగడం అనేది కొంచెం క్లారిటీ లేకుండా అడిగినంట అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Pipe A can fill a tank in 6 hours. Pipe B can fill the same tank in 8 hours. Pipe A, B and C together can fill the same tank in 12 hours. Then which of the following statement is true for pipe C అంటుంది. ఓకే, సో చూద్దాం. ఏ అనే పైపు 6 గంటల్లో నింపితే, బి అనే పైపు 8 గంటలు నింపితే, ఏబిసిలు ముగ్గురు కలిసి 12 గంటల్లో నింపుతారు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ పైప్ సి. సో పైప్ సికి ఏ స్టేట్మెంట్ ఫాలో అవుతుంది అంటారు. సో జనరల్గా ఆలోచిస్తే ఏ 6 గంటల్లో నింపి, బి 8 గంటల్లో నింపి, ఏబిసి 3 కలిసి 12 గంటల్లో నింపుతున్నాయి అంటే దీని అర్థం ఏంటిది, సి ఖాళీ చేసే పైపు. సింపుల్ లాజిక్ అది. ఓకే, సో అది మీకు ఈ క్వశ్చన్ చదవగానే అర్థం కావాలి. ఎందుకంటే ఏ 6 గంటలు, బి 8 గంటలు, ఇవి 2 కలిస్తేనే 6 గంటల కంటే తక్కువ టైం పట్టాలి నింపడానికి. మళ్ళీ సి కలిసిన తర్వాత కూడా 8 గంటల కంటే కూడా ఎక్కువ పడుతుందంటే ఖచ్చితంగా సి ఖాళీ చేసే పైపు. ఓకే, సో మనం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఫిల్ అంటున్నారు కదా. సో మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. మనకు ఓన్లీ ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూడండి, ఎల్సిఎం తీసుకుంటే ఎంత, 24 కదా. 12 2 8 3 6 4 24. ఓకే, సో 4 3 7 ఇవన్నీ కలిస్తే మనకి ఏబిసి మూడింటిని కలపాలి యాక్చువల్గా. ఓకే, సో అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇక్కడ 2 కదా, అంతేనా. సో ఏ వాల్యూ 4, బి వాల్యూ 3,
ఇది 2కి ఈక్వల్ కావాలంటే సి ప్లస్లో ఎంత ఉండాలి? 4, 3, 7 లేదా సమ్ సి ఉంటే ఇది 2 అనుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 - 7. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5 అంటే ఖాళీ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో 24 ఆల్రెడీ చెప్పినాను ఖాళీ చేస్తుంది. 24/5 అంటే 5 - 4 = 20 అంతే కదా. మళ్ళీ 4/5 × 60 5 12 12 4 48. ఓకే, సో 4 hours 48 minutes. Option 3. Next question. By selling an article for 320, a man incurs a loss of 20%. What should be the selling price of an article to gain 20% అంటారు. ఓకే, సో ఆయనకి 20% లాస్ వస్తుందంటే ఏం చేస్తున్నట్టు 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నట్టు కదా. సో 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది 320 అయితే వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ టు గెయిన్ 20%. 20% గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కి అమ్మాలి. ఓకే, సో 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది 320 అంటే 4 times ఉంది కదా. ఇది కూడా 420 4 times ఉంటుంది. 12 4s 48 0 0 480 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 0.1% of 1.728 into 10⁶ spherical droplets of water each of diameter 2 mm coalesce to form a spherical bubble. What is the diameter of the bubble అంటారు. ఓకే, సో ఏం లేదు, చిన్న చిన్న వాటర్ ఉంటాయి కదా మనకి, వాటర్ డ్రాప్స్. ఈ వాటర్ డ్రాప్స్ అని కలిపి పెద్ద వాటర్ బబుల్ లెక్క ఏర్పడుతుందంట. సో అట్లా ఏర్పడితే దాని యొక్క డయామీటర్ చెప్పమంటుంది, సెంటీమీటర్ అంతే. సో ఈ స్పెరికల్ యొక్క అంటే స్పియర్ యొక్క ఘనపరిమాణం ఎంత? 4/3 πr³ కదా. సో చూద్దాం చూడండి, 4/3 π ఆర్ ఎంత ఇక్కడ? డయామీటర్ 2 mm అన్నారు. ఓకే, సో డయామీటర్ 2 mm అంటే ఇప్పుడు మనకి సెంటీమీటర్లలో కావాలి కదా. సో 2 mm అంటే ఇది ఎంత? మామూలుగా అయితే 1 mm అవుతుంది. ఓకే, సో మిల్లీమీటర్ని సెంటీమీటర్ని మార్చాలంటే /10 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇదేంటిది? 4/3 πr³ ఉండాలి కదా, 1/10 హోల్ క్యూబ్ ఇంటూ 0.1%. పర్సంటేజ్ ఇంటి ఫ్రాక్షన్లో మారిస్తే 0.1/100 ఇంటూ 1.728 ఇంటూ 10⁶ అంటుంది ఈజ్ ఈక్వల్ టు, ఇటు కూడా సేమ్ మళ్ళీ స్పెరికల్ అవుతుంది కాబట్టి పెద్దది అవుతుంది, 4/3 πr³. ఇది కనుక్కోవాలి మనం. ఇది కనుక్కొని దాన్ని డబుల్ చేస్తే కావాల్సిన డయామీటర్ వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ 4/3 πకి ఇక్కడ 4/3 πకి అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 10³ ఉంటుంది చూడండి. దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/10³ రాసుకోవచ్చు ఇంటూ దీన్ని ఏం రాస్తుందంటే 0.1 ఉంది కదా. సో దీన్ని కూడా 1/1000 రాయొచ్చు కదా. సో దీన్ని కూడా 10³ అంటున్నాం ఇంటూ 1.728 ఇంటూ 10⁶ కదా ఈజ్ ఈక్వల్ టు ఎంత? r³ మిగిలింది మనకి. ఈ 10³ 10⁶కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో r³ ఈజ్ ఈక్వల్ టు 1.728 కదా. ఓకే, సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? √= 1.728. ఓకే, సో మీకు 12³ తెలుసు అని అనుకుంటున్నా. 12³ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1728. అంటే ఇది బయటకు వస్తే ఏమవుతుంది? 1.2. రేడియస్ అనేది 1.2 అయితే డయామీటర్ ఏమైతే దానికి డబల్ ఉంటుంది, ఎంత? 2.4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చిరని మీరు కన్ఫ్యూజ్ కావద్దు అండ్ భయపడవద్దు. జస్ట్ సింపుల్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తాయి. మీకు కొన్ని బేసిక్స్ అనేవి మంచిగా నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీరు దాన్ని ఫాలో అవుతుంటే ఎలాంటి క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of monthly incomes of Pawan and Sunil is 4:3 and the ratio of their monthly expenditures is 3:2. If Pawan and Sunil save 4,000 and 6,000 respectively per month, then what is the sum of their monthly incomes? Okay, సో జనరల్గా దీన్ని మనం 4x 3x 3/2y అని ఈక్వేషన్స్ వేసి సాల్వ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో దానికి ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ రేషియోస్ ఇలా తీసుకోవాలి, 4:3. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ రేషియో 3:2. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు అన్నట్టు. ఓకే, సో సేవింగ్స్ ఇక్కడ తీసుకోవాలన్నట్టు. ఇది ఎంత? 4,000, వీళ్ళది ఎంత? 6,000. ఓకే, సో పవన్ సునీల్ అన్నిట్లలో పవన్ సునీలే ఉన్నారో చూసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు చేంజ్ చేస్తారు. ఓకే, సో అది కూడా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత? 2 4 8 3 9. ఓకే, ఇది 8 parts వచ్చింది, ఇది 9 parts వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇది 2 4 8 8,000 వచ్చింది ఇది. నెక్స్ట్ 3 6 18 18,000 వచ్చింది. ఓకే, సో డిఫరెన్స్ తీసుకోండి. సో ఇది -1 part వస్తుంది, ఇది -10,000, లేదా డైరెక్ట్ 1 part ఈజ్ ఈక్వల్ టు 10,000 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. 1 part అనేది 10,000 అయితే సో ఇప్పుడు ఏమంటుండు? దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. మంత్లీ ఇన్కమ్స్ ఒక ఆయన 4 parts ఇంకొక ఆయన 3 parts కదా. వీటి యొక్క సమ్ ఎంత? 7 parts అవుతుంది.
7 పార్ట్స్, 1 పార్ట్ అనేది 10,000 అయితే 7 పార్ట్ అనేది ఏమవుతుంది 70,000. ఇట్లా అయితే చాలా ఈజీ ఉంటుంది. దీని పెన్ పేపర్ లేకుండా కూడా చేయొచ్చు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే. ఓకే, సో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు సాల్వ్ చేసినాం అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఈ ఈక్వేషన్ అడగదా. సో మీరు అందరికి ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ అనేది తెలిసి ఉండాలి, ఖచ్చితంగా తెలుసనే అనుకుంటున్నా. సో బాడ్మాస్ అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి, తర్వాత ఆఫ్ అనే సింబల్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని పక్కకు వదిలేద్దాం. అసలు ఇంత పెద్దగా వస్తే మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు చెప్తాను. సో చూడండి, ఎప్పుడైనా సరే ప్లస్లు మైనస్లు దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ డివైడ్ చేసుకోండి ఈక్వేషన్ని. ఓకే, సో ఇది వేరే చేసుకోండి, ఇది వేరే చేసుకోండి, ఇది వేరే చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది చేద్దాం చూడండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేద్దాం. హాఫ్ ముందు చేయాలని చెప్పినా కదా, సో ఫస్ట్ హాఫ్కి ప్రయారిటీ ఇవ్వాలి, బ్రాకెట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో హాఫ్ అంటే ఏం లేదు ఇంటూ అన్నట్టే, కాకపోతే ముందు దీంతో చేయాలన్నట్టు అంతే. సో 4 2 8, 8 చేసిన తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇంటూకి పోవద్దు, డివైడెడ్ బై ప్రయారిటీ ఇవ్వాలి, ఇది తెలుసుకోవాలి. ఇది 8 కదా. ఓకే, సో 8 ఇది 32 అంటే 8 4 32. ఇప్పుడు వచ్చిన దీంతో దీన్ని చేయాలన్నట్టు, 4 3 ఎంత 12. దీని ఓవరాల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ది మనం చేయొచ్చు, కాకపోతే ఏంటంటే జనరల్గా ఆలోచిస్తే ఏమొస్తుంది, ఇది 3/2 అంటే 3/2 ఇంటూ 7 వస్తుంది. దాన్ని మనం ఏం చేయలేం కదా, సో చేయాలని కూడా చేద్దాం, ఏముంది ఇప్పుడు 3/2 వస్తుంది. ఓకే, 7 ఇంటూ 3/2 అంటే 21/2 అంతే. ఓకే, అంటే మళ్ళీ మీరు 7 ఇంటూ 3 చేసిరు కదా సార్ అంటే అట్లా చేయలేదు, నేను ఫస్ట్ 7 ఇంటూ 3/2 రాసుకున్నా, మళ్ళీ 7 ఇంటూ 3 చేసిన అన్నట్టు, అట్లా 21/2. ఇప్పుడు ఇందులో చేద్దాం చూడండి, 5 ఆఫ్ 6 అంటే ఎంత, ఇది 13 మైనస్ ఆఫ్ 7 ఆఫ్ 8 ఎంత 56. మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ 6 ఆఫ్ 5/6 అంటే 6 ఇంటూ 5/6 కదా, 6కి కట్ అయిపోయింది, 5కి కట్ అయిపోయింది. 1 - 1 అంటే 0, ఇది దీని వాల్యూ ఏం మిగలదు, ఎందుకంటే సో మళ్ళీ బ్యాక్ బై చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగిలింది 10, ఓన్లీ ఈ బ్రాకెట్కి డివైడెడ్ బై 80 ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, సో ఫ్లవర్ బ్రాకెట్ కాకుండా చిన్న బ్రాకెట్కి డివైడెడ్ బై 80 ఉంది. ఓకే, సో డివైడెడ్ బై 80 అంటే సో 10/80 రాస్తాం, 0కి 0 క్యాన్సల్, 8×56 ఇట్లా చూసుకున్నా పెద్ద నష్టం ఏం లేదు. ఇక్కడ మనకి ఏమొచ్చింది 12 ప్లస్ 30 - 7 ఉంది కదా, సో 30 - 7 అంటే 23. ఓకే, మైనస్ 21/2. 12 ప్లస్ 23 ఎంత 35. 35 - 21/2. ఓకే, సో ఇక్కడ పాయింట్లలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇదే చేద్దాం, మళ్ళీ దీన్ని చేసి మళ్ళీ ఇది చేసి మొత్తం చేయడానికి టైం వేస్ట్ కాబట్టి ఇదే చేసి తీసేస్తే అయిపోతుంది. 2 10 20, 2 5 10. ఓకే, సో 35లోంచి 10 పోతే 25, మళ్ళీ 25లోంచి -0.5 పోతే 24.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అంటుంది, మళ్ళీ సేమ్ సింప్లిఫికేషన్, సేమ్ దీంట్లో కూడా మనం సేమ్ అట్లనే చేద్దాం. చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి, వచ్చేస్తుంది మీకు. సో ప్లస్లు మైనస్లు ఉన్న దగ్గర అయితే డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, ఇదైతే మనకు తెలుసు. ఇది చూడండి 9 ఎంబుల 72, ఇక్కడ 8 వచ్చేసింది, ఇక్కడ 2 ముళ్ళ 6, ఇక్కడ 5 ముళ్ళ 15, ఇక్కడ ఇది ఎంత అయితే దీని వాల్యూ 5 2 10. ఓకే, సో 10 + 1 - 2 ఎంత, 10కి 1 యాడ్ చేసి -2 చేయాలి, లేదా 10 - 2 8 + 1 9 వస్తుంది. ఓకే, సో దాని టోటల్ బ్రాకెట్ ఉన్న వాల్యూ 9 వస్తుంది. కింద కూడా చేద్దాం చూడండి అట్లనే, 4 2 8 ఎంత, 2 4 8, 4 6 24 దీని టోటల్ వాల్యూ. ఇది ఎంత 7 4 28 - 4 అంతే కదా, 7 4 28 - 2 2 4 ఎంత, ఇది 24. దీని వాల్యూ అయిపోయింది. ఇది ఎంత 6 4 24, ఇది -24 అయింది. నెక్స్ట్ దీని వాల్యూ ఎంత వచ్చింది 2 + 2 4. ఓకే, సో 24కి 24 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సంథింగ్ బై 4 మన ఆన్సర్. ఇక్కడ చూద్దాం, పైన చూద్దాం చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, సో 8 3 ఎంత 11, ఇక్కడ -6 ఎంత -12, 11 - 12 ఎంత -1. ఓకే, ప్లస్ ఇక్కడ 15 ఎంత 9 కదా ఇది. ఓకే, 9
ఎంత ఇక్కడ -9 -1 అంటే -10. 15 - 10/4 అంటే 5/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the volumes of two cubes are in the ratio of 64:125, then what is the ratio of their total surface areas అంటున్నాం. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఏరియా కాంపోనెంట్ నుంచి లెంత్ కాంపోనెంట్ ఏమో నార్మల్గా ఉంటుంది, ఏరియా కాంపోనెంట్ ఏమో స్క్వేర్లలో ఉంటుంది, వాల్యూమ్ కాంపోనెంట్ ఏమో క్యూబ్లలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ కాంపోనెంట్ ఇచ్చింది మనకి. ఓకే, సో ఇది క్యూబ్లలో ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఏరియా, సర్ఫేస్ ఏరియాస్ అంటే ఏరియా కాంపోనెంట్ ఎప్పుడైనా స్క్వేర్లలో ఉంటుంది. ఓకే, సో 64 అనేది క్యూబ్లలో ఉంది కదా, ఇక్కడ ఏమైనా రేడియస్లో తేడానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అనుకున్నాం, క్యూబ్ వాల్యూమ్ ఏముంటుంది, ఏ క్యూబ్ ఉంటుంది, సంథింగ్ A3/B3 ఉంటుంది, అదే చేస్తాం. సర్ఫేస్ ఏరియా ఉంటుంది A²/B² ఉంటుంది, సంథింగ్ ఇంటూ A²/B² ఉంటుంది, అంతే, వేరేది ఏం లేదు. 4A²/4B², 4 క్యాన్సిల్ A²/B², అట్లా ఉంటుంది. సో కాబట్టి ఇవి క్యూబ్ కాంపోనెంట్స్లో ఉన్నాయి కాబట్టి ఇది దేని క్యూబ్, 4 క్యూబ్, ఇది దేని క్యూబ్, 5 క్యూబ్ కదా. మనకు కావాల్సిన ఆన్సర్ స్క్వేర్ కాంపోనెంట్, 4² 5² ఉంటుంది. ఓకే, సో 4² అంటే ఎంత, 16, 5² అంటే ఎంత, 25. 16:25 అనేది మన ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average of 30 numbers is 42. If a 14th number is included, then the average becomes 44. What is the 14th number అంటారు. ఓకే, సో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, యావరేజెస్లో యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అంటే 13 నెంబర్స్ యొక్క యావరేజ్ 42 అంటే 13 నెంబర్లని మనం 42తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో అదన్నట్టు 14th నెంబర్ యాడ్ చేయడం వల్ల యావరేజ్ అనేది 44 అయిందంటే 2 పెరిగింది అన్నట్టే కదా. సో యావరేజ్ అనేది 42 44 అయిందంటే, సో 14th నెంబర్ రావడం వల్ల యావరేజ్ అనేది 2 పెరిగింది. అంటే ఈ 14th నెంబర్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు 44 అంటే ఇప్పుడు 14 నెంబర్లని మనం 44తో రిప్రజెంట్ చేయాలన్నా వద్దా. ఓకే, సో 14 నెంబర్లని మనం 44తో రిప్రజెంట్ చేయాలంటే, సో వచ్చే 14th నెంబర్ అనేది ఈ 14 మెంబర్స్కి 2 ఎక్స్ట్రా ఇచ్చేంత కెపాసిటీ ఉండాలి కదా. అంటే నార్మల్ యావరేజ్ ఎంత, 42, నార్మల్ యావరేజ్ 42 ప్లస్ ఈ 14 మెంబర్స్కి 2 ఇచ్చేంత కెపాసిటీ ఉండే నెంబర్ వస్తే మాత్రమే యావరేజ్ అనేది 2 ఇంక్రీజ్ అవుతుంది, అంతేనా. సో 14 × 28, ఈ 42 + 28 ఎంత, 70. అంటే ఇప్పుడు వచ్చిన నెంబర్, ఇప్పుడు 14th నెంబర్ ఏమై ఉండాలి, 70. ఈ 70 అయి ఉంటేనే, ఇప్పుడు వచ్చిన 14th నెంబరు 70 అయి ఉంటేనే యావరేజ్ అనేది 44. అంటే యావరేజ్ అనేది 2 పెరుగుతుంది. ఎందుకు అంటే అవి ఇచ్చి మిగిలిన 14 నెంబర్లకి 2 ఇచ్చి 42తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా 13. ఓకే, సో ఇప్పుడు 14 నెంబర్ కూడా 44 ఏంటంటే ఈ 14కి 2 ఇచ్చేంత కెపాసిటీ ఉండాలన్నట్టు దాని దగ్గర. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే యావరేజెస్ మొత్తం మీకు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ పెయిడ్ క్లాస్లో యావరేజెస్ డిస్కస్ చేసినాం, దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Radius of base of a right circular cone and sphere is each equal to r. If the sphere and the cone have the same volume, then what is the height of the cone అంటుంది. ఓకే, సో కోన్ అంటే ఇట్లా ఉంటుంది. సో దీని యొక్క రేడియస్ సేమ్ అంటుండు, నెక్స్ట్ వాల్యూమ్ సేమ్ అంటుండు. ఓకే, సో ఈ రెండింటి యొక్క రేడియస్, స్పియర్ అంటుండు, రేడియస్ ఇది సేమ్ అంటుండు, దీన్ని రెండింటి రేడియస్ ప్లస్ వాల్యూమ్ 2 సేమ్ అంటుండు. అయితే దీని యొక్క హైట్ కనుక్కోమంటుండు, అంతే. ఓకే, సో దీని యొక్క ఘనపరిమాణం ఎంత, 1/3 πr² కదా. ఓకే, సో దీని యొక్క ఘనపరిమాణం ఎంత, 4/3 πr³ కదా. ఓకే, ఇప్పుడు మనల్ని హెచ్ కనుక్కోమంటుండు, అంతే. దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది కోన్ హైట్ కనుక్కోమంటుంది. దీని కోన్ హైట్నే హెచ్ అంటాం కదా మనం. సో చూడండి, 3కి క్యాన్సల్, πr²కి πr³ క్యాన్సల్, హెచ్ = ఏమవుతుంది, 4r. ఇక్కడ r² ఇక్కడ r³ ఉంది కదా, ఒక r మిగులుతుంది, 4 మిగులుతుంది, హెచ్ = ఎంత, 4r. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 15%. ఓకే, సో వరుసగా 2 సక్సెసివ్ డిస్కౌంట్లు ఇచ్చారు, 10%, 15%. ఓకే, సో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అనేది ఏమవుతుంది అంటే ఈ రెండింటి సమ్ కంటే 100% తక్కువ ఉంటుంది. ఓకే, సో అది మీకు తెలియాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇంక్రీజ్ అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఆ రెండింటి సమ్ కంటే ఎక్కువ ఉంటుంది ఇంక్రీజ్ అనేది. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే మన ఆన్సర్ 10 + 25 కంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే డిస్కౌంట్ కాబట్టి. 25 కంటే తక్కువ ఉండాలి మన ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే,
సెకండ్ థింగ్ ఏంటంటే ఎంత తక్కువ ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో, ఆ డిఫరెన్స్ కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. నెరి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 21.5% అంత తక్కువ ఉండదు 25 కంటే. కొంచెమే తక్కువ ఉంటది. ఓకే. సో, 25 కంటే కొంచెమే తక్కువ ఉన్న ఆప్షన్ 23.5 కాబట్టి ఆల్మోస్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. ఎప్పుడు అంటే మీకు దీని మీద అవగాహన ఉండి బాగా ప్రాక్టీస్ చేస్తే. ఓకే. సో, చూడండి. సక్సెసివ్ అంటే ఇనిషియల్‌గా 100 ఉందనుకుందాం. 100 ఉన్నది ఏమైంది? ఫస్ట్ దీనికి ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 15% డిస్కౌంట్ ఇచ్చిందనుకుందాం. 15% ఇస్తే ఏమైతది? 15 తగ్గుతది. 85 అయితది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకెంత ఇస్తాడు? 10% ఇస్తాడు. ఓకే. సో, 10% ఎంత? 8.5. సో, ఇప్పుడు మనకు ఓన్లీ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ కావాలి కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఈక్వివాలెంట్ డిస్కౌంట్ వస్తది. 15, 8.5, 23.5 డైరెక్ట్ ఇక్కడ పెట్టేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. ఈ సక్సెసివ్ పర్సెంటేజ్ గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసినాం. అవి మీకు ఎగ్జామ్‌లో చాలా యూజ్ అవుతాయి. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 8/7 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటుంది. ఓకే. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్‌లో 8/4 అంటుంది. సేమ్ అదే రాసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/7 కాస్ట్ ప్రైస్. వాళ్ళు ఇచ్చిందే రాసుకుందాం. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి మనకి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ కాస్ట్ ప్రైస్ మీకు పంపిస్తున్నా. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8/7. అంటే రూ. 7 కొని రూ. 8 అమ్మిండు అన్నట్టు. అంతే కదా. కాస్ట్ ప్రైస్ అంటే కొన్నది. రూ. 8 అమ్మితే ఎంత? ఒక్కటి లాభం వచ్చింది. లాభ శాతం అనేది ఎప్పుడైనా దేని మీద తీసుకుంటాం? లాభం బై కొన్న వేల ఎంత? 7 ఇంటూ 100. 1/7 మీన్స్ 14 2/7 లేదా 100/7. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2³ ఇంటూ 3/4 అండ్ 2/5 ఇంటూ 3² అంటారు. ఓకే. సో, ఎప్పుడైనా మనం హెచ్సిఎఫ్ కావాలంటే మనం ఏం చేస్తాం? లోయెస్ట్ పవర్ రెండిట్లలో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే లోయెస్ట్ పవర్ తీసుకుంటాం. రెండిట్లలో కామన్గా ఉండి అంటే ఇప్పుడు 2, 3 ఉంది. 2, 3 రెండిట్లలో కామన్గా ఉండి లోయెస్ట్ పవర్ ఉండాలి. సో, 2³ 2/5 లోయెస్ట్ పవర్ ఎంత? 2³ మళ్ళీ 3 ఇందులో 3/4 3² లోయెస్ట్ పవర్ ఎంత? 3². ఓకే. ఇట్లా తీసుకుంటాం. రెండిట్లలో కామన్గా ఉండి లోయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం. ఎల్సిఎం అప్పుడేమో అట్లా ఉండదు. హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. ఓకే. సో, అన్నిట్లలో కామన్గా ఉంటేనేమో హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. అన్నిట్లలో లేకుంటే ఏది ఉంటే అది తీసుకుంటాం. ఓకే. సో, అది ఎల్సిఎం. ఇది హెచ్సిఎం. నెక్స్ట్ క్వశ్చన్. A number is first increased by 20% and then reduced by 15%. If the final value is 2040, then what is the initial value of the number అంటుంది. ఓకే. సో, ఒక నెంబర్ని ఫస్ట్ 20% పెంచి మళ్ళీ 15% తగ్గించారు. అయితే ఫైనల్గా 2040 అయింది. అయితే ఇనిషియల్గా ఎంత వాల్యూ ఉండేది అనుకుందాం. సో, ఆ నెంబర్ని 100 అనుకుందాం మనం. 100 అనుకుంటే సింపుల్గా ఉంటుంది. సో, ఇనిషియల్గా ఆ నెంబర్ 100 ఉండేది. దీన్ని ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేసింది అంటుంది. సో, 20% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 120% అవుతుంది. సారీ +20 అవుతుంది. సో, 120 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 15% తగ్గించిన అంటున్నాం. సో, 15% తగ్గిస్తే 120లో 15%. 120లో 10% 12, 5% 6. 15% అయితే ఎంత? 12, 6 కలపాలి. -18 ఎంత? రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 102. ఇప్పుడు ఏమైందంట? ఫైనల్ వాల్యూ 2040 అని ఇచ్చింది. ఇక్కడ మనం 100 తీసుకుంటే 102 వచ్చింది. అయితే 102 అనేది 2040కి సమానం చేయాలి మనం. ఇనిషియల్గా మనం ఎంత తీసుకున్నాం? 100 కదా. సో, అది తెలుసండి. 102కి ఎన్ని టైంలు ఉన్నది? 2 టైంలు అయితే 204. ఇంకొక 0. ఇది కూడా 2 టైమ్స్ ఇంకొక 0 ఎంత? 2000 మన ఆన్సర్. ఓకే. సో, కొంచెం తెలివైన వాళ్ళు అయితే డైరెక్ట్ ఆన్సర్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి ప్రాక్టీస్ ఉండాలి. తెలిసిపోతుంది. ఈ 2040 వస్తుందంటే మేజర్ డిఫరెన్స్ ఎంత ఉంది? జస్ట్ ఒక 40 ఉంది. ఓకే. సో, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5% ఉంది కదా. సో, 5% అనేది 40 అంటే 100% అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతాం మనకి అప్రాక్స్ వాల్యూ. ఓకే. సో, నెక్స్ట్ క్వశ్చన్. If a/b is equal 3/4, b/c is equal 4/5 and c/d is equal 5/6, then the sum of the numerator and denominator which are co-primes a/d whole power 10కి న్యూమరేటర్ డినామినేటర్కి కనుక్కోమంటాడు. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు a/b, b/c, c/d ఇట్లా కంటిన్యూస్గా ఇచ్చి a/d కనుక్కోమన్నారు అనుకోండి. ఫస్ట్ ఈ రాయండి. అంటే పైన ఉన్నాయి 3 × 4 × 5 డివైడెడ్ బై ఇదంతా 4 × 5 × 6 రాసేయండి. అయిపోతుంది సింపుల్గా. ఓకే. సో, ఇది రాసి ఏమైంది? 4 5 4 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఏంటంటే జస్ట్ సక్సెసివ్ రేషియోనే కానీ డైరెక్ట్ ఏకి డీకి అడిగినప్పుడు ఇట్లా రాసుకోవచ్చు అన్నట్టు. అంటే పై a/b అన్నాడు, b/c అన్నాడు, c/d అన్నాడు కదా. ఈ మూడింటిని ఇంటూ చేయాలి. ఈ మూడింటిని ఇంటూ చేయాలి. ఓకే. సో, 3/6 అంటే 1/2.
సో ఇక్కడ a బై d హోల్ పవర్ 10 అంటే a వాల్యూ 1 వచ్చింది, d వాల్యూ 2 వచ్చింది, హోల్ పవర్ 10. ఓకే, సో 1 పవర్ 10 అంటే 1 ఉంటుంది, 2 పవర్ 10 అంటే 1024 వస్తుంది. ఓకే, ఇవన్నిటిని యాడ్ చేస్తే ఎంత 1025. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ మ్యాన్ లీవ్స్ ఫ్రమ్ P at 6 a.m. and reaches Q at 2 p.m. on the same day. Another man leaves Q at 8 a.m. and reaches P at 3 p.m. on the same day. At what time do they meet అంటున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే చాలా డిఫికల్ట్. మనం ఎల్సిఎం అవి ఇవన్నీ కనుక్కొని చాలా పెద్దగా చేయాల్సి వస్తుంది. దానికంటే ఒక చిన్న లాజిక్ ప్లే చేస్తే క్వశ్చన్ని చాలా అంటే చాలా ఈజీగా జస్ట్ 1 స్టెప్లో సాల్వ్ చేయొచ్చు మనం. సో జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్ పెయిడ్ క్లాసెస్ వాళ్ళకి అసలు టైం కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది, ఓకే, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో అది తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ. ఇప్పుడు మనల్ని ఏమడుగుతుండు, ఎట్ వాట్ టైం డూ దే మీట్ అంటుండు. ఓకే, సో క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఏ టైంకి కలుస్తారు అంటుండు. ఓకే, సో ఒక అతను 6 గంటలకి P దగ్గర బయలుదేరి Q దగ్గరికి రీచ్ అయ్యిండు 2ంటికి. నెక్స్ట్ ఇంకొక అతను Q దగ్గర 8 గంటలకు బయలుదేరి నెక్స్ట్ సేమ్ డే మీట్ అయిన అన్నట్టు ఎట్ 3 p.m. ఓకే, సో అంటే వీళ్ళిద్దరు ఏంది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. ఓకే, సో అదైతే మనకి అర్థమైపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏమైతే రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి టైం కావాలంటుండు. సో టైం అనేది ఏమవుతుంది మనకి, టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత, డిస్టెన్స్ బై స్పీడేనా. ఓకే, ఇక్కడ స్పీడ్ అనేది ఏంటిది, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ కదా. సో రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి వాళ్ళ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ 1 కాంపోనెంట్ మాత్రం ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఓన్లీ టైం ఇచ్చిండు. 6 a.m. to 2 p.m. అంటే ఎన్ని గంటలు, ఎప్పుడైనా సరే 6 a.m. నుంచి 2 p.m. కదా. సో మీకు టైం కనుక్కోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు అనుకో, సింపుల్గా మీకు లాజిక్ చెప్తే చూడండి. 6 నుంచి 12కి చూసుకోండి, 6 గంటల నుంచి 12 గంటలకి ఎంత, 6 గంటలు, మళ్ళీ 12 నుంచి 2 గంటలకి 2 గంటలు, సింపుల్ లాజిక్. ఓకే, సో ఎంత ఓవరాల్గా ఎంత 8 గంటలు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 8 అవర్స్. నెక్స్ట్ అనదర్ మ్యాన్ లీవ్స్ Q at 8 a.m. and reaches P at 3 p.m. అంటుండు. ఓకే, సో 8 నుంచి 12కి చూసుకోండి ఎంత 4 అవర్స్, మళ్ళీ 3 అవర్స్ ఎంత 7 అవర్స్ అన్నట్టు. ఓకే, అంటే ఒక పర్సన్కి 8 అవర్స్ పడుతుంది, ఇంకొక పర్సన్కి 7 అవర్స్ పడుతుంది అన్నట్టు. అంటే మనకి టైం ఇచ్చారు, ఓన్లీ టైం మాత్రమే ఇచ్చారు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి సింగిల్ క్వాంటిటీ ఇస్తే అది అన్నిటినీ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు యాజ్ ఏ రేషియోగా. ఓకే, సో దీని గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ బై టైం కదా. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇప్పుడు స్పీడ్ అనేది ఏంటిది మనకి, ఇక్కడ స్పీడ్ అనేది ఏంటిది, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ కదా, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఈయన P దగ్గర స్టార్ట్ అయ్యి Qకి పోతే ఈయన Q దగ్గర స్టార్ట్ అయ్యి Pకి వస్తుంది. అంటే ఇద్దరు ఒకరొకరు ఎదురెదురుగా వస్తారు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ మీకు ఏం చెప్పినా ఓన్లీ సింగిల్ కాంపోనెంట్ ఇస్తే అన్నీ సేమ్ అయితే అన్నాడు కదా. స్పీడ్ ఏమవుతుంది, ఇప్పుడు 8 + 7 యాడ్ అవుతుంది కదా, 8 + 7. నెక్స్ట్ డిస్టెన్స్. ఓకే, సో డిస్టెన్స్, ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. డిస్టెన్స్ ఎప్పుడైనా సరే మనం టైం బౌండెడ్ చెప్తున్నాం. ఈయన 6 a.m.కి స్టార్ట్ అయ్యిండు, ఈయన 8 a.m. స్టార్ట్ అయ్యింది అంటే ఇద్దరిని ఒకే టైంకి స్టార్ట్ చేయించాలి మనం. ఓకే, సో ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ చేసిన టైం మనం తీసుకోవాలి. ఎప్పుడు 6 అనే అతను ఆల్రెడీ స్టార్ట్ చేసింది కాబట్టి 8ని 6కి మనం తీసుకురాలేం కదా. సో 6ని 8కి తీసుకురావచ్చు. అంటే 6 నుంచి 8 అంటే ఒక 2 అవర్స్ లెస్ అవుతుంది. 2 అవర్స్ తర్వాత స్టార్ట్ అయింది అనుకుందాం. అంటే ఈయన ఎంత ఉంటుంది, 6 అవర్స్ ఉంటుంది. ఓకే, డిస్టెన్స్ ఈయన 6 అవర్ డిస్టెన్స్ ఇంటూ ఈయనది ఎంత ఉంటుంది, 7 అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇద్దరు డిస్టెన్స్ కూడా అవర్స్లో చెప్తున్నానండి. ఈయన 6 అవర్స్ డిస్టెన్స్, ఈయన 7 అవర్స్ డిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈయనది ఎంత ఉంది, 8 అవర్స్ డిస్టెన్స్, 7 అవర్స్ డిస్టెన్స్ అనే స్పీడ్ ఉన్నది అన్నట్టు. ఓకే, జస్ట్ ఎంత 6/42/8 + 7 ఎంత 15. ఓకే, సో 15 2 30, ఇంకెంత మిగులుతుంది 12/15. ఇదేంటి మనం టైం తీసుకుంటున్నాం ఇక్కడ, అది గమనించండి. ఓకే, సో 12/15 మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60, 17 4 60. ఓకే, సో 2 hours 48 minutesలో కలుసుకుంటారు అన్నట్టు. వాళ్ళు బయలుదేరిన తర్వాత 2 గంటల 48 నిమిషాలు కలుసుకుంటారు. 2 గంటల 48, వాళ్ళిద్దరిని ఎంత టైంకి బయలుదేరించినా మనం ATM కదా, ఇద్దరు సేమ్ టైంకి బయలుదేరాలని చెప్పినాం కదా. సో ఇద్దరు ATMకే బయలుదేరారు అన్నట్టు. ఓకే, సో అందుకే ఈయన 2 hours ముందు బయలుదేరిన 2 hours నేను తీసుకోలేదు. ఓకే, సో ఈయన ATMకి వచ్చిన తర్వాతకి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 6 hours ఉంది కదా డిస్టెన్స్లో. ఓకే, 8 a.m. నుంచి 2 hours 48 minutesలో కలుసుకుంటారు అన్నట్టు. 8 a.m. నుంచి 2 hours 48 minutes అంటే ఎంత, 10 hours 48 AM కాబట్టి 10:48 AMకి కలుసుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 teachers A and B can complete an academic work in 10 and 15 days respectively. They started the work together, but A left after 5 days and another teacher C joined. Who alone can complete the work in 60 days? In how many days
ద వర్క్ గాట్ కంప్లీటెడ్ అంటుండు. ఓకే, సో ఇద్దరు టీచర్లు ఉన్నారట, ఏ మరియు బి. ఒక ఆయన 10 రోజుల్లో చేస్తే ఇంకొక ఆయన 15 రోజుల్లో చేస్తాడట. సో నెక్స్ట్ సి కూడా జాయిన్ అయ్యింది, ఈయన కూడా తీసుకుందాం చూడండి, ఈయన 60 డేస్లో చేస్తారట. సో టోటల్ వర్క్ ఎల్సిఎం ఏమైతే 60 అవుతుంది, 61 60, 15 60, 16 60. అయితే ఏం చేశారు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసిన తర్వాత 5 రోజులకి ఏ వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే ఏ ప్లస్ బి 5 రోజులలో ఎంత పని చేస్తారో చూద్దాం. ఏ ప్లస్ బి 5 రోజులలో ఎంత పని చేస్తారు. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 10 ఇంటూ 5 ఎంత, 15 50. అంటే 50 యూనిట్స్ వర్క్ చేస్తారు అన్నట్టు ఏ ప్లస్ బి. ఎన్ని రోజుల్లో, 5 రోజుల్లో. ఓకే, సో 50 యూనిట్స్ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైతే టోటల్ వర్క్ ఎంత, 60 యూనిట్స్ అనుకున్నాం మనం. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, మిగిలిపోయింది 50 యూనిట్స్ చేసిరు వాళ్ళు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి, ఇంకా 10 యూనిట్లు ఉంటుంది. ఈ 10 యూనిట్లకి ఏమైందంటే ఏ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎవరెవరు చేసిరంటే బీసీ ఇద్దరు కలిసి చేసారు. సి వచ్చి జాయిన్ అయ్యింది కదా ఏ వెళ్ళిపోయిన తర్వాత. సో బి ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ 1, ఇద్దరు కలిసి చేస్తే 5 అవుతుంది. 5 2 10. సో 2 డేస్లో వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. కానీ మనకి ఏమడుగుతుండు, ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ గాట్ కంప్లీటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది చూసుకోకుండా 2 ఆన్సర్ పెట్టేస్తారు, అట్లా కాదు. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ గాట్ కంప్లీటెడ్, ఎన్ని రోజుల్లో అయిపోయింది అంటుంది. ఓకే, సో ఇది 2 days, ఇంత ముందు 5 days తీసుకున్నాం. 5 + 2 ఓవరాల్గా ఎన్ని రోజులు అయిపోయింది, 7 daysలో అయిపోయింది. ఓకే, సో ఇదే లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, సో వీడియోని వీలున్నంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒక మినిమం 500 to 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మ్యాక్సిమం డైలీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అయినా కానీ చేస్తా, కాకుండా ఏంటంటే మినిమం మనకి రీచ్ ఉండాలి కదా వీడియో చేసినప్పుడు. ఓకే, సో ఒక 500 to 1000 మెంబర్స్ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీ ఇంకా ఎవరికైనా పెయిడ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి, మీకు ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది అందులో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. 9849169471. ఓకే, సో క్వశ్చన్స్ మీకు సేమ్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినట్లే ఉంటాయి. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. కాకుంటే ఏంటంటే మీ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నేర్చుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్స్ అయిపోయేలోపు టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం ఎన్టీపీసీలో మ్యాక్సిమం కవర్ అయినాయి నేను చెప్పిన క్వశ్చన్స్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు.